గంగానది దాని బేసిన్ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత దృష్ట్యా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నది. ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని గౌముఖ్ సమీపంలోని గంగోత్రి హిమానీ నదుల్లో పుడుతుంది. ఇక్కడ దీనిని భాగీరథి అని పిలుస్తారు. ఇది మధ్య చిన్న హిమాలయాలలో ఇరుకైన లోయలలో పయనించి దేవప్రయాగ్ వద్ద అలకనందలో కలుస్తుంది. ఈ రెండు నదుల కలయికతో ఏర్పడిన నదిని గంగానది అని పిలుస్తారు. అలకనంద బద్రీనాథ్ పైన ఉన్న సతోపంత్ హిమానీ నదుల్లో జనించింది. గంగానది హరిద్వార్ వద్ద మైదానాలలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుండి ఇది మొదట దక్షిణానికి, తరువాత ఆగ్నేయ మరియు తూర్పుకు ప్రవహించి రెండు నదులుగా విడిపోతుంది. అవి భాగీరథి మరియు పద్మ నదులు. గంగానది పొడవు 2525 కిలోమీటర్లు. భారతదేశంలోనే గంగా పరివాహక ప్రాంతం దాదాపు 8.6 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. గంగానది వ్యవస్థ భారతదేశంలోనే అతిపెద్దది. ఉత్తరాన హిమాలయాలలో మరియు దక్షిణాన ద్వీపకల్పంలో వరుసగా అనేక శాశ్వత మరియు అశాశ్వత నదులను కలిగి ఉంది. ఎడమవైపు ప్రవహించే ఉపనదులు రామగంగా, గోమతి, ఘఘర, శారద, సరయు, రాపతి, గండక్, బుర్హి గండక్, కోసి మరియు మహానంద. కుడివైపు ప్రవహించే ఉపనదులు సోన్, రిహాండ్, నార్త్ కోయల్, యమునా. గంగా నదికి పశ్చిమాన అత్యంత పొడవైన ఉపనదైన యమునా నది బండేర్పంచ్ శ్రేణి పశ్చిమ వాలులలోని యమునోత్రి హిమానీ నదుల్లో దాని మూలాన్ని కలిగి ఉంది. ఇది ప్రయాగ్ వద్ద గంగాలో కలుస్తుంది. యమునా నది ఉపనదులు చంబల్, బనాస్, కలి సింధ్, పర్బతి, సింధ్, బెత్వా, ధసన్, కెన్.